మార్కెట్ క్లోజ్ కాగానే ఒకే ఒక ప్రాంప్ట్ మొత్తం మార్కెట్ అనాలిసిస్ మనకి వస్తే ఎలా ఉంటుంది? ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ఈ ప్రాంప్ట్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి, ఈరోజు టాప్ 5 గెయినర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు, ఏ సెక్టార్ బాగా పర్ఫామ్ చేసింది, ఏ సెక్టార్ డౌన్ అయింది, అండ్ ఈరోజు ఎఫ్ఐఐ ఎన్టీఐ డేటా ఎలా ఉంది, సో గ్లోబల్ న్యూస్ వల్ల ఏమైనా మార్కెట్ ఇంపాక్ట్ అయిందా, సో రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈ ప్రాంప్ట్ని ఎలా యూస్ చేయాలి. నేను ఈ ప్రాంప్ట్ని డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి జస్ట్ పేస్ట్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్లో మీ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అయితే రెడీ అవుతుంది. చూసారా, ఇదిగోండి మార్కెట్ ఓవర్వ్యూ. సో నిఫ్టీ 50 ఎలా పర్ఫామ్ చేసింది, సెన్సెక్స్ ఎలా ఎండ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది ఈరోజు, సో దాని యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ టాప్ గెయినర్స్ ఎవరు, టాప్ లూజర్స్ ఎవరు, ఫైనల్ వ్యూ కూడా మీకు ఇస్తుంది. సిగ్నిఫికెంట్ న్యూస్ ఇంపాక్ట్, గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇలా. ఒకవేళ మీకు తెలుగులో కావాలి అంటే జస్ట్ ఇక్కడ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. సో తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు చూసారా, తెలుగులో క్లియర్గా ఇలా మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మార్కెట్ అయిపోగానే న్యూస్ ఛానల్ చూడడం కానీ అలా చేయకుండా జస్ట్ ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసి ఇలా ఇక్కడ మీరు ఏఐ సహాయంతో ఒకే ప్లేస్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.